హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వప్న. ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే తెలుసుకోవాలి. అదేంటంటే ఏదైతే అనుకుంటున్నారో అంటే చేయాలనుకొని చేయలేక కొన్ని మంచి ముఖ్యమైన పనులు కావచ్చు, గోల్స్ కావచ్చు, రీచ్ అవ్వలేక ఏం చేయాలో కూడా తెలియక నా వల్ల కావట్లేదేమో, నా చేత కాదు, లేకపోతే ఎదుటి వాళ్ళు నీ వల్ల ఏం కాదు, నువ్వు వింతే, అసలు చేత తక్కువ, నువ్వు ఏ పని చేయలేవు, అలాంటి మాటలకి కూడా నిరాశపడి నిస్పృహ కోల్పోయి ఉన్న వాళ్ళకి కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిదన్నమాట. ఇది చేస్తే కనుక ఖచ్చితంగా లైఫ్లో అనుకునేవి సాధించవచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. చిన్నదాని నుంచి పెద్దది కూడా సాధించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను పాటిస్తూ నాకు మంచి జరిగిన విషయాలే అన్నమాట ఇవి. ఎలాంటి సందేహం లేకుండా ట్రై చేయొచ్చు. అదేంటంటే 21 days ఛాలెంజ్ అన్నమాట. అది ఫస్ట్ ఏది చేయాలన్నా ముందు మనల్ని మనమైతే ఇష్టపడాలి. దానికోసం కూడా ఈ ఎక్సర్సైజ్ యూజ్ అవుతుంది. 21 days మనం మిర్రర్ ముందు కనుక నిలబడి మనకు మనమే అంటే నేను నిలబడి ఉన్నాను అనుకోండి, స్వప్న ఐ లవ్ యూ, స్వప్న ఐ లవ్ యూ అలా పేరుతో చెప్పాలన్నమాట. ఎవరికి వారు చెప్పుకుంటే వాళ్ళని వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఆ ఇష్టపడిన తర్వాత మార్పు స్టార్ట్ అవుతుంది. ద సేమ్ అన్నమాట. ఏదైనా సరే మార్నింగ్ లేవడం అనేది కూడా అసలు ఇవ్వలేకపోయి చాలామంది లేస్తే బాగుండును, నాకు చాలా అవసరం కానీ నేను లేవలేకపోతున్నా, అలారం పెట్టుకొని కూడా బంద్ చేసి పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటిది కూడా మనం చేయొచ్చు అన్నమాట. చిన్న చిన్నవి కూడా ట్రై చేయొచ్చు. అలాగే నేను రోజు 5 గంటలకు నిద్ర లేవాలి అనేసి బాగా అనుకొని 21 days కనుక ఛాలెంజ్ని అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా 22nd day రోజు మంచి మిరాకిల్స్ అయితే చూస్తారు. ఇలాంటివి ఎన్నో జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన, చేయాలన్న ఆతృత ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు. ఇంకా రీగ్రెట్ కూడా చేసుకోకూడదు. నా చేత కాదు అనేది మనమే స్టార్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఎవరి వల్ల అయినా అవుతుంది. మంచి పని ఏదైనా చేయొచ్చు. చేయడానికి ఈ 21 days ఛాలెంజ్ అయితే చాలా హ్యాపీగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు అయితే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.